మొన్నటి రోజున మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి తర్వాత ఈ లడ్డు ఏదైతే కల్తీ జరిగిందని చెప్పి కొద్ది రోజులుగా హైడ్రామా నడుపుతున్నారో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వీటన్నిటికీ కూడా మరి ఆధారాలతో చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దానికి మన రాష్ట్ర హోంమంత్రి అనితమ్మ మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం మాట్లాడుతున్నారండి? మొదటిగా నేను ముందు ఆవిడ ఖండించేది ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆమెతో పాటు ఎమ్మెల్యేగా ఉన్న మా పులివెందుల పులి మా జగన్ అన్నని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏ మాత్రము సంస్కారం ఉన్నా చదువు ఉన్నా తనకన్నా సీనియర్ అయ్యి తనకన్నా మరి పదవిలో ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకుని నువ్వు అని మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున ఆవిడ నువ్వు అనడానికి అసలు ఆవిడ స్థాయి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అనే స్థాయి ఆవిడది. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అధికార అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఎవరిని ఏం మాట్లాడాలో తెలియకుండా సభ్యత సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిగా సభలో కాలు పెట్టి అక్కడ ప్రజల పక్షాన తన వాణిని వినిపించడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే దానికి నువ్వు పులివెందుల ఎమ్మెల్యే అంటది ఈవిడ. పులివెందుల ఎమ్మెల్యే ఈవిడ ఎక్కడని పైకిరాపేట ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే కదా మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేది. ఈ రోజున ఏదో మేము అధికారంలో ఉన్న అధికారము శాశ్వతమని భావిస్తూ ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈవిడ మాట్లాడే మాటలు ఎవరి మీద మాట్లాడుతున్నారు? ఏదో వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి చిన్నబాబు గారు లోకేష్ గారి యొక్క మెప్పులు పొందాలని చెప్పి ఈవిడ ప్రెస్ మీట్కి రెడీ అయిపోయారు. రాష్ట్రంలో మహిళల మీద చిన్నారుల మీద ఎన్నో హత్యలు అత్యాచారాలు ఇబ్బందికరమైన సంఘటనలు హెరాస్మెంట్స్ ఇవన్నీ జరుగుతుంటే దేనికి ఇంత స్పీడ్గా స్పందించని ఈవిడ ఈ రోజున జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే రెడీ అయిపోయారు. అది కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్లో. మీరు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మా నాయకుడి మీద లేనిపోని మాటలు మాట్లాడేసి ఏదో ఒకటి మాట్లాడేసి అంటే మీ నాయకుడు మెప్పు పొందడం కోసం ఎవరు చేస్తున్నారండి డైవర్షన్ పాలిటిక్స్? మీరు చేస్తున్నారా మేము చేస్తున్నామా? ఈ రోజున మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు మర్చిపోవచ్చు, గూగుల్ మర్చిపోదు. అలానే ఏవో మా నాయకుడికి ఏదో వ్యాధులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయి, ఎవరికి ఏ వ్యాధులు లేవన్నాయి ప్రజలందరికీ తెలుసండి. దాని గురించి అలా వ్యక్తిగతంగా విమర్శించవలసిన అంత అవసరం లేదు. మీరు రాజకీయంగా మా నాయకుడిని ఎదుర్కోగలిగితే ఎదుర్కోండి, అంతేగాని ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేయవలసిన అవసరం లేదు. అది ఈ రోజున వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఇచ్చి ఆ రోజున 7 కొండలు 2 కొండలు కాదు 7 కొండలు ఇచ్చారు వైఎస్ఆర్ అని చెప్పి జీవోలు చూపించి 747 746 జీవోలని రికార్డెడ్గా చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదంటున్నారు మీరు. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? అప్పుడే ఇంగ్లీష్ రాదంటున్నారు, అప్పుడే వ్యాధులు ఉన్నాయి అంటున్నారు, అప్పుడే జనాల్లోకి రావడానికి భయపడుతున్నారు అంటారు. ఎప్పుడైనా మా జగనన్న బయటికి వెళ్తున్నారు అంటే భయపడేది ఎవరు? మీరు కాదా? మీ పోలీసులు కాదా? అడగండి, మీ పోలీసులను చెప్తారు. అక్కడ జన సముద్రంలో ఆ కెరటాల మధ్యన వాళ్ళు ఎన్ని తిప్పలు పడతారు ఆ జనాన్ని కంట్రోల్ చేయడం కోసం. కొన్ని సందర్భాల్లో పోలీసులే చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి కంట్రోల్ చేయలేక. జగనన్న కాలు తీసి బయట పెడితే ఏ విధంగా జనాదరణ ఉంటుందన్నది అందరికీ తెలుసు. ఈ రోజున మీరు కొత్త స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో మా జగనన్న మీద విరుచుకుపడితే మీకేదో బెనిఫిట్ వచ్చేస్తుంది, మీరేదో రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తే అది కరెక్ట్ కాదు.